నేనైతే సినిమా గుర్తుందా, అందులో షాయాజీ షిండే ఒక సినిమా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ వేశారు కదా. సో సినిమా ప్రొడ్యూసర్గా అక్కడ వచ్చిన హీరో ఫ్యాన్స్ కానీ ఏం చెప్తారు, అసలు నిజానికి మేము అంతంత కలెక్షన్స్ వచ్చాయి, ఇంతంత కలెక్షన్స్ వచ్చాయి అన్నట్టుగా పోస్టర్లు వేస్తాం, రకరకాలుగా హడావుడి చేస్తాం, కానీ నిజానికి సినిమాలో అంత విషయం ఏముండదు, అంత కలెక్షన్స్ రాదు. అయినా కూడా ఫ్యాన్స్ ఉత్సాహం కోసం, లేకపోతే మా డబ్బాలు మేము కొట్టుకోవడం కోసం అలా ఏదో వేస్తుంటాం అన్నట్టుగా సినిమాలో మనకి రివీల్ చేశారు కదా. నిజానికి కూడా బయట చేసేది కూడా అదే. మనం ఎంతో సూపర్ డూపర్ హిట్లు అనుకుంటున్న సినిమాల కలెక్షన్లు అనేవి మనకి ఏదైతే పోస్టర్లో కనిపిస్తాయో అందులో సగం కూడా నిజమైన కలెక్షన్స్ అయితే అయ్యి ఉండవు. ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే గేమ్ చేంజర్ కలెక్షన్స్ కూడా నిజానికి సినిమా మీద టాక్ యునానిమస్ పాజిటివ్గా లేకున్నా కూడా స్టిల్ ఆ సినిమాకి రచ్చ బీభత్సమైన కలెక్షన్స్ వచ్చేసాయి, 100 కోట్లు వచ్చేసాయి అన్నట్టుగా మనకి ఆల్రెడీ పోస్టర్లు అయితే వేసేసారు కదా. బట్ నిజానికి ఇప్పుడు ఏదైతే ఐటీ రైట్స్ జరుగుతున్నాయో ఆ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్లో ఇప్పుడు బయటికి తెలిసి వచ్చిన విషయం ఏంటంటే సినిమా ఓన్లీ 80 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మిగతాదంతా సినిమా మీద అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు బాగా నష్టపోయారు అన్నట్టుగా అయితే ఇప్పుడు మనకి బయటికి తెలుస్తుంది అనమాట. సో ఇది మనకి కామన్ సినారియో, అందరికీ తెలిసిన మ్యాటరే. ఉన్నదానికంటే ఎంతో ఎక్కువగా వేసుకొని చూపించడం అనేది ఆ సినిమా ప్రమోషన్ చేసుకోవడం కోసం కూడా ప్రొడ్యూసర్లు ఈ గిమ్మిక్ అనేది యూస్ చేస్తారు, ఈ ట్రిక్ అనేది యూస్ చేస్తారు. బట్ ఎంత చేసినా ఏం చేసినా కూడా అయితే ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్కి సినిమా నచ్చినప్పుడు మాత్రమే, ఆ టాక్ బాగున్నప్పుడు మాత్రమే ఆ కలెక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమాకి ఇన్ని 100 కోట్లు కొల్లగొడుతుందని ఎవరు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. బట్ స్టిల్ దుమ్ము రేగిపోతుంది, ఎందుకంటే ఆ సంక్రాంతి టైంలో వచ్చిన మిగతా సినిమాలు ఏవి వెంకటేష్ గారి సినిమాకి పోటీ ఇవ్వలేని ఒక సిచ్యువేషన్లో, అంటే యాక్షన్ సినిమాలు పెద్ద స్టార్డమ్ ఉన్న ఇప్పుడు డాకు మహారాజ్ లాంటి సినిమాలు అయినా సరే, గేమ్ చేంజర్ అయినా సరే, ఇవేవి కూడా క్లాస్ హీరో అయిన వెంకటేష్ గారి సినిమా ముందు నిలబడలేకపోయాయి. అంటే జనాలు కంప్లీట్గా సంక్రాంతి టైం అన్నప్పుడు అదొక ఫ్యామిలీ టైం అన్నప్పుడు ఫ్యామిలీ సినిమాలు చూస్తే చాలా హెల్తీగా ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు తప్ప మిగతా 2 సినిమాల వైపు అసలు ఎక్కువగా చూడట్లేదు కంపారిటివ్లీ ఈ సినిమాతో పోలిస్తే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇది చాలా కామన్ సినారియో అని మనం చెప్పుకున్నాం కదా, ఉన్నదానికంటే చాలా ఎక్కువ వేసి పోస్టర్లు బయటికి రిలీజ్ చేయడం అనేది. బట్ ఇప్పుడు పుష్ప విషయంలో అయితే ఇది రివర్స్లో జరిగింది. వాళ్ళకు వచ్చిన కలెక్షన్స్ చాలా ఎక్కువ అనమాట. కానీ ఆ కలెక్షన్స్ ఎంత ఎక్కువ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బాహుబలిని దాటేసిందని మనం ఆల్రెడీ మొన్న చూసాం కదా. వాళ్ళే అఫీషియల్గా ఇండస్ట్రీ హిట్ ఇదే అన్నట్టుగా డిక్లేర్ చేసేసారు, అఫీషియల్గా వాళ్ళు ఒప్పుకున్నారు, ఓకే. కానీ కేవలం బాహుబలిని మాత్రమే కాదు, ఎక్కడో శిఖరం మీద ఉన్న దంగల్ని కూడా దాటేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది పుష్ప కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. కానీ ఇది మనకి ఎప్పుడూ రివీల్ చేయలేదు, ఎక్కడ రివీల్ చేయలేదు. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏవైతే జరుగుతున్నాయో ఆ రైట్స్లో భాగంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు వచ్చిన విషయంలో అక్కడ తేలితే వచ్చింది ఏంటంటే దంగల్ని కూడా క్రాస్ చేసి పుష్ప చాలా దూరం వెళ్ళిపోయింది అని. సో ఇప్పుడు టోటల్ నేషన్ వైడ్గా చూసుకుంటే పుష్ప 2ని మించిన బ్లాక్ బస్టర్ హిట్ ఇంకేది లేదు. ఫస్ట్ పొజిషన్లో ఒక పుష్ప 2 ఒక తెలుగు సినిమా, మన రీజనల్ సినిమా. అఫ్కోర్స్ రీజనల్ అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇది అన్ని భాషల్లో రిలీజ్ అయింది కాబట్టి, హిందీలో కూడా విపరీతంగా సినిమా బాగా ఆడేస్తుంది కాబట్టి ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే పాసిబుల్ అయ్యాయి అన్నమాట. సో ఇక్కడ బేసిక్గా దంగల్ని క్రాస్ చేసింది అని వాళ్ళు అనౌన్స్ చేసి కలెక్షన్స్ అక్కడ పెట్టేస్తే దంగల్ కలెక్షన్స్ ఏంటి, ఎలా దంగల్ కలెక్షన్స్ ఎంత ఉన్నాయి, ఎంత ఉంటే ఆ రేంజ్కి వెళ్ళింది దంగల్ అని అందరికీ తెలిసిన మ్యాటరే కదా. సో ఇప్పుడు దంగల్ని కూడా క్రాస్ చేసిందంటే ఆబ్వియస్లీ ఆ రేంజ్ నెంబర్స్ పోస్టర్ పైన వేయాల్సి వస్తుంది. పోస్టర్ పైన వేయాల్సి వస్తే అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అనేవి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనమే ఇప్పుడు మా ఇంట్లో ఇంత ఉంది అని దొంగలకి ఆఫ్కోర్స్ ఇప్పుడు దొంగలతో మనం పోల్చకున్నా కూడా బేసిక్గా నేను అలా చెప్తాను అనమాట. సో అది పబ్లిక్లో చెప్పుకున్నట్టు అనమాట. పబ్లిక్లో చెప్పుకుంటే ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఆబ్వియస్లీ పబ్లిక్లో భాగమే కాబట్టి వాళ్ళు అది చూసేసి తద్వారా రైట్ చేయడానికి వస్తారనమాట. సినిమాలో మనం చూసినట్టే రైట్స్ యునానిమస్గా నిన్నటి నుంచి కూడా రైట్స్ అనేవి విపరీతంగా ఇప్పుడు ఈ సుకుమార్ ఇంట్లో కానీ, ఈ పుష్పకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ మైత్రి మేకర్స్ కానీ, లేకపోతే ఇటు సైడ్ వస్తే దిల్ రాజు గారి ఇంట్లో కానీ అందరి ఇళ్లలో కూడా ఐటీ రైట్స్, ఐటీ సౌదాలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సౌదాల్లో భాగంగా తెలిసింది ఏంటంటే పుష్ప అనేది దంగల్ని కూడా క్రాస్ చేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది అని. కానీ ఇది ఎక్కడా రివీల్ చేయలేదు. దాదాపు 500 కోట్లు నొక్కేసి 500 కోట్ల కంటే తక్కువే పోస్టర్లో మనకి రివీల్ చేశారు. ఇప్పటి వరకు కూడా
సినిమా పోస్టర్స్ అనేవి ఉన్నదానికంటే ఎక్కువ వేసి చూపించే సినిమా మేకర్స్ ఉన్న టైంలో పుష్ప 2 విషయంలో మటుకు ఉన్నదానికంటే చాలా చాలా తక్కువ వేసి చూపించారు. కేవలం బాహుబలిని క్రాస్ చేసిందని మాత్రమే వాళ్ళు రివీల్ చేశారు తప్ప దంగల్ని కూడా క్రాస్ చేసి చాలా ముందుకు వెళ్ళిపోయింది అని ఇప్పుడు తెలిసిందనమాట. సో ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే పుష్ప 2 ఈజ్ యునానిమస్ వెరీ వెరీ బ్లాక్ బస్టర్. నేషన్ వైడ్గా చూసుకుంటే పుష్ప 2 తర్వాతే మిగతా సినిమాలు అనేవి స్థాయిలో ఇప్పుడు అది ఉందన్నమాట. నిజానికి చూసుకుంటే పుష్ప 2 సినిమాకి అంత ఉందా, ఆ రేంజ్ ఇది ఉందా అనేది మనం చూసుకుంటే ఇప్పుడు దంగల్ సినిమా మనం చూసుకుందాం. అదొక ఇన్స్పిరేషన్. ఒక తండ్రి తన ఇద్దరు కూతుర్లని స్పోర్ట్స్లో ఏ రేంజ్లో ఎంకరేజ్ చేశాడు, అలా ఎంకరేజ్ చేయడం కోసం తను లైఫ్లో ఏమేం కోల్పోయాడు అండ్ వాళ్ళిద్దరు కూతుర్లో ఎంత బాగా కష్టపడి అట్లా వాళ్ళ తండ్రి కళను సాకారం చేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటూ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టోరీ. సో ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే స్టోరీ అంత బాగా కలెక్షన్లు కొల్లగొట్టి ఇన్ని సంవత్సరాలు దంగల్ని క్రాస్ చేయడానికి ఒక సినిమాకి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే అసలు చూడండి దంగల్ సెట్ చేసిన బెంచ్ మార్క్ అనేది ఏ లెవెల్లో ఉందో. అండ్ బాహుబలి వచ్చిన తర్వాత కూడా అది ఎలా ఉండే, అప్పటి వరకు కూడా బాహుబలి తర్వాత వచ్చిన మిగతా సూపర్ హిట్ సినిమాలు కూడా తెలుగులో బ్లాక్ బస్టర్ సింబల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా వైకుంఠపురంలో లాంటి సినిమాలు కూడా మంచి కలెక్షన్లు వచ్చినా కూడా అది బాహుబలిని ఎలాగో క్రాస్ చేసే సమస్య ఇంకేది లేదు అనేటట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి నాన్ బాహుబలి రికార్డ్స్ అన్నట్టుగా జనాలు అనుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు అలా వైకుంఠపురంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అనేవాళ్ళు, మిగతా సినిమాలు ఏదైనా హిట్ అయితే నాన్ బాహుబలి రికార్డ్ ఏదైనా సరే నాన్ బాహుబలి రికార్డ్ అనే ఒక టర్మ్ అనేది బయటికి వచ్చింది. ఆ నాన్ బాహుబలి రికార్డ్ ఎలా అనిపించింది అంటే ఇంకా భవిష్యత్తులో రాజమౌళి గారి సినిమాలు ఏ వచ్చినా కూడా అది ఆ సినిమాతో ఒక్కొక్క సినిమా పేరు పక్కన పెడితే నాన్ రాజమౌళి రికార్డ్స్ అంటారేమో అనే స్థాయి ఒక ఇంపాక్ట్, అనే స్థాయి ఒక వైబ్ అనేది క్రియేట్ అయిపోయింది పబ్లిక్లో. కానీ అఫ్ కోర్స్ అది ఆర్ఆర్ఆర్ బాహుబలి వరకు వెళ్ళలేకపోయింది, బాహుబలి వరకు క్రాస్ చేయలేకపోయింది, అది వేరే విషయం అనుకోండి. కానీ బట్ రాజమౌళి గారు క్రియేట్ చేసిన ఒక ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉండింది. సో బాహుబలిని బీట్ చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ రాజమౌళి గారి ఏదో ఒక సినిమాని వచ్చి బీట్ చేయాలి తప్ప ఇంకొకరి వల్ల అయ్యే సమస్య లేనే లేదు అనుకుంటున్న టైంలో పుష్ప 2 అనే ఒక యాక్షన్ సబ్జెక్ట్ వచ్చి బాహుబలి లాంటి ఒక మ్యాగ్నమ్ ఆపస్ని, అంటే ఒక సెట్స్ పరంగా కానీ ఆ టేకింగ్ పరంగా కానీ ఆ విజువల్స్ ఎలా చూసుకున్నా కూడా ఏం సినిమా అసలు ఎలా ఇలా తీస్తారో అనిపించే ఒక కైండ్ ఆఫ్ సినిమా. కాబట్టి బాహుబలి ఆ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టింది అనేది మనకి బయటికి కనిపిస్తున్న వాస్తవం అనమాట. సో ఇప్పుడు దంగల్లో చూసుకుంటే మంచి ఇన్స్పిరేషన్ ఉంది. వేరస్ ఆఫ్ కోర్స్ అమీర్ ఖాన్ లాంటి బీభత్సమైన స్టార్ ఉన్నా కూడా ఆ స్టార్ని పక్కన పెట్టి ఆ ఇన్స్పిరేషన్ని ఆడియన్స్ తీసుకునే విధంగా ఆ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టగలిగింది. వేరస్ బాహుబలిలో చూసుకుంటే ఒక మ్యాగ్నమ్ ఆపస్, ఒక అంత పెద్ద భారీ సెట్లు, భారీ టేకింగ్ అదంతా ఉండడం వల్ల సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అని మనకి చెప్పుకోవడానికి చాలా బాగుంది ఈ రెండు సినిమాల గురించి, అటు దంగల్ కానీ ఇటు బాహుబలి కానీ. వేరస్ పుష్ప 2 విషయంలో అలా మనం ఏం చెప్పుకోగలం, అలా అంత భారీగా ఉంది, ఇంత మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిందని చెప్పుకోవడానికి ఏముంది సినిమాలో? ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఏముంది సినిమాలో? హీరో ఒక స్మగ్లర్, అలాంటి కైండ్ ఆఫ్ రోల్లో ఉన్న హీరో ఇన్స్పైర్ ఎలా చేస్తాడు? సో ప్రతిదీ కూడా, సో ప్రతి ఇండస్ట్రీ హిట్ కూడా మనల్ని ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఇండస్ట్రీ హిట్ కూడా భారీ సెట్లు, బీభత్సమైన మ్యాగ్నమ్ ఆపస్ లాగా బాహుబలి రేంజ్ విజువల్స్ అవి ఉండాల్సిన అవసరం లేదు. ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న సినిమాని కూడా చాలా బాగా తీయగలిగితే, ఎక్సలెంట్ సాంగ్స్తో, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో, ఎక్సలెంట్ టేకింగ్తో తీయగలిగితే, మంచి మాస్ మసాలా కలిపి ఒక ఐటమ్ సాంగ్లు ఉండి ప్రాపర్ ఎలివేషన్స్ హీరోకి ఇస్తూ దద్దరిల్ల రేంజ్లో సినిమా పెట్టగలిగితే అది ఎంత పెద్ద సినిమానైనా సరే త్రూ అవుట్ దేశం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద సినిమాల్ని కూడా క్రాస్ చేసి ఒక కమర్షియల్ సినిమాకి ఆ స్థాయి ఉంది, కమర్షియల్ సినిమా స్టాండర్డ్ సెట్ చేయగలదు అని ప్రూవ్ చేయగలిగిన ఒక సినిమా అయితే పుష్ప 2 అని చెప్పాలి. సో పుష్ప 2 లాంటి సినిమాలు, ఇప్పుడు బాహుబలి తీయాలంటే రాజమౌళి గారు మాత్రమే తీస్తారు, దంగల్ తీయాలంటే మళ్ళీ అమీర్ ఖాన్ లాంటి హీరోలే దొరకాలి అన్నట్టుగా అనుకున్న టైంలో పుష్ప 2 లాంటి సినిమాలు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఏంటంటే,
పుష్ప 2 లాంటి సినిమాలో ఇంకా ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో ఉండే సినిమాలు, మంచి హీరోయిక్ ఎలివేషన్ ఉండే సినిమా, ఇవన్నీ మనం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది హీరోలు లైక్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద మంచి మంచి యాక్షన్ సబ్జెక్టులు మనం ఎన్నోసార్లు తెలుగులోనే చాలా మంది చూసాం. సో చాలా మంది డైరెక్టర్లకి పుష్ప 2 సక్సెస్ అనేవి ఒక ఇన్స్పిరేషన్ లాగా వస్తుంది. సో మేము కూడా ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాని మంచి వాల్యూస్తో తీయగలిగితే సినిమాకి చాలా చాలా స్కోప్ ఉంది, ఎంతో ముందుకెళ్తుంది అన్నట్టుగా వాళ్ళందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా అయిపోతుంది ఇప్పుడు ఈ పుష్ప 2 సక్సెస్ అనేది. సో నా దృష్టిలో బాహుబలి అనేది రాజమౌళి గారు మాత్రమే తీయగలిగితే, దంగల్ అనేది ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు ఉంటే మాత్రమే తీయగలిగితే, పుష్ప 2 మాత్రం మంచి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరున్నా కూడా ఇలాంటి కమర్షియల్ సబ్జెక్టులు ముందు నుంచి మనం ఎన్నో చూసాం కాబట్టి ఇలాంటి సినిమాలు అనేవి అలాంటి వాళ్ళకి మంచి బూస్టింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉందని నాకెందుకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది? పుష్ప 2 బాహుబలి రికార్డ్స్ని ఇవాళ దంగల్ రికార్డ్స్ని కూడా క్రాస్ చేసింది అని తెలిసినప్పుడు కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీడు రింగుల జుట్టోడు.